హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గత ఏడాది ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న భారీ హిట్ చిత్రాల్లో ఒకటి మ్యాన్ ఆఫ్ మాసెస్. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా, దర్శకుడు కొరటాల శివ రూపొందించిన దేవరా సినిమా. విడుదలైనప్పటి నుంచి హీరో ఎన్టీఆర్ శక్తివంతమైన పాత్ర, భారీ స్కేల్ కథనం, విజువల్స్ ఇవన్నీ కలిసి దేవరను ఆడియన్స్ మధ్య ప్రత్యేక స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా దేవరా కథలో ఇంకా ఏముందో తెలియాలి అంటూ ఆ మూవీ సీక్వెల్ కి సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఇప్పటికీ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అందుకే దీనిపై ఉన్న బజ్ తగ్గే సూచనలు కనిపించడమే లేదు. కానీ ఇదిలా ఉంటే పార్ట్ 2 విషయంలో మాత్రం కొన్ని రూమర్స్ చాలా కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం దేవరా 2 నిలిచిపోయిందట, షూట్ ఆగిపోయిందట అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో అభిమానులు కంగారు పడ్డారు. అయితే వెంటనే మేకర్స్ స్పందిస్తూ అలాంటి వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, దేవరా పార్ట్ 2 పై పనులు ప్రణాళిక ప్రకారమే సాగుతున్నాయని స్పష్టం చేశారు. దీంతో అప్పట్లో ఒక్కసారిగా చెలరేగిన రూమర్స్ పూర్తిగా ఆగిపోయాయి. అయితే తాజాగా మళ్ళీ ఇదే తరహా చర్చ మొదలైంది. ఈసారి కూడా ప్రధానంగా దేవరా 2 గురించే ఇదే రూమర్ మళ్ళీ వినిపించడం గమనార్హం. అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు కూడా ఇదే లిస్టులో చేరిపోయింది. ఈ 2 సినిమాల సీక్వెల్లు నిలిచిపోయాయట, స్కెచ్ మారిందట, ప్రాజెక్ట్స్ పూర్తవ్వకపోవచ్చట అంటూ సోషల్ మీడియాలో వార్తలు హడావిడి చేస్తున్నాయి. అయితే ఈ రూమర్స్లో ఎంతవరకు నిజముందో ఇప్పుడే చెప్పటం కష్టం. 2 సినిమాలు భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్నందున కొంత టైం తీసుకోవటం సహజం. కాబట్టి ఏ ప్రాజెక్టు నిజంగా ఆగిందో, ఏది ముందుకు సాగుతుందో తెలుసుకోవాలంటే అధికారిక సమాచారం వచ్చే వరకు వేచి చూడక తప్పదు. సోషల్ మీడియాలో మాత్రం మరో కోణంలో చర్చ నడుస్తోంది. గతంలో తారక్ దేవరాకి సంబంధించిన రూమర్స్తో ఎలా ఇబ్బంది పడ్డాడో ఇప్పుడు ఆ పరిస్థితిని పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు విషయంలో ఎదుర్కొంటున్నారని నెటిజన్లు ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు. ఈ 2 ప్రాజెక్టుల భవిష్యత్తుపై స్పష్టత వచ్చే వరకు ఈ హడావిడి ఆగేలా లేదు. అభిమానులు మాత్రం అధికారిక అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉన్నారు.